వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాసవి. మన ఛానల్లో అయితే వీడియోస్ పోస్ట్ చేసి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే ఎక్కువే అయిపోయింది. బట్ లేట్గా అయినా సరే మీకు నేను మంచి లేటెస్ట్ అప్డేట్ అలాగే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకోసం తీసుకొస్తాను కాబట్టి ఎప్పుడు ఈరోజు కూడా మీకోసం మంచి వీడియో అయితే తీసుకుని వచ్చాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. ఈరోజు వీడియో ఏంటి అంటే, ఒక అడ్వకేట్గా మనం ఒక 5 ఇయర్స్ లా కోర్స్ అయినా కానివ్వండి, 3 ఇయర్స్ లా కోర్స్ అయినా కానివ్వండి, ఎగ్జామ్స్ అన్నీ రాసి పాస్ అయ్యి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ కూడా క్లియర్ చేసిన తర్వాత వీ డిజర్వ్ ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఈ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ముందు మనం అప్లై చేయాలి అంటే ముందు ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అయితే మనం క్లియర్ చేయాలి. నేను ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ 17 అయితే కనుక క్లియర్ చేశాను. లేటెస్ట్గా మనం 18 అయితే చాలామంది పాస్ అయి ఉన్నారు, బట్ అవి ఇంకా ఇష్యూ అవ్వవు, ఎందుకంటే దానికి కొంచెం ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి అప్పుడే ఇష్యూ అవ్వదు. సో 17 వరకు కూడా మనకి ఇస్తున్నారు. నోటిఫికేషన్ అయితే ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. అప్లికేషన్స్ తీసుకురమ్మని చెప్పి లేదా పోస్ట్లో వేయమని అయినా చెప్పి మనకి ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ వాళ్ళు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేసేసారు. సో మరి ఇష్యూ చేశారు కాబట్టి మనం పాస్ అయి ఉన్నాం కాబట్టి మరి అప్లై చేసుకోవాలి కదా. కాబట్టి ఈరోజు మీకు వీడియోలో నేను కంప్లీట్గా ప్రాసెస్ అసలు A to Z రిగార్డింగ్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది అంతా చెప్తాను. ముందుగా మీకు ఏమేమి మనకి డాక్యుమెంట్స్ కావాలి అనేది చెప్తాను. ఫస్ట్ మనకి ఒక ఫామ్. సో మనకు ఆ ఫాము డైరెక్ట్ గూగుల్ నుంచి కూడా, అంటే అందులో మన వెబ్సైట్కి వెళ్ళినా అక్కడ ఫామ్ ఉంది, అక్కడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వెళ్ళినప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఫామ్స్ అయితే ఇస్తున్నారు. సో ఫస్ట్ ఫామ్ తీసుకోవాలి. తర్వాత 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అది కూడా అడ్వకేట్ డ్రెస్తో, అంటే విత్ రోప్స్ అని ఇచ్చారంటే మీరు బ్లేజర్ వేసుకుని నెక్ బ్యాండ్ అయితే వేసుకోవాలి. మనకి ఏంటంటే గౌన్ అనేది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మిగతాది అయితే కనుక తప్పకుండా నెక్ బ్యాండ్ అలాంగ్ విత్ బ్లేజర్ అనే దాంతో మనకి 3 ఫోటోలు కావాలి. దాంతోపాటుగా ప్రొవిజనల్ టెంపరీగా మనకి ఎన్రోల్మెంట్ అప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ప్రొవిజనల్ సర్టిఫికేట్, అలాగే ఐడి కార్డు ఇచ్చారు కదా. సో వాటిల్లో ఏదైనా ఒకటి జిరాక్స్ కావాలి, అలానే ఫొటోస్ కావాలి, ఈ ఫామ్. సో మనకైతే కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే కనుక ఈ 3 అనమాట. సో ఇవి ఉంటే మనం అప్లై చేసుకోవడానికి అయితే వెళ్ళొచ్చు. అలాగే ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా పాస్ అయి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి మనకి ఆపర్చునిటీ అనేది ఉంటుంది. టెంపరీ ఐడి కార్డ్ కానీ లేదా సర్టిఫికేట్ కానీ ఏది ఉన్నా పర్వాలేదు అనమాట. సో ఇవి ఇప్పుడు మరి టెంపరీ ఐడి కార్డ్, టెంపరీ ప్రొవిజనల్ ఏదైతే ఉన్నాయో వాటిని పర్మనెంట్ చేసుకునే సమయం అనమాట. అదే మనకి సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్. కాబట్టి ఈ టెంపరీ దాన్ని మనం పర్మనెంట్ చేసుకోవడానికి ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరైతే కనుక నేను చెప్పిన ఈ డాక్యుమెంట్స్ అన్నీ అరేంజ్ చేసుకుని వెళ్ళండి, ఎందుకంటే మనకి వెళ్ళిన తర్వాత ఏం కావాలి ఏంటంటే మనకి అప్లికేషన్లో ఉన్నది క్లియర్గా, బట్ ముందే ఏంటంటే పర్ఫెక్ట్గా తెలుసుకుని వెళ్ళినట్లయితే కనుక మీకు ఇంకా ఈజీగా అనేది ప్రాసెస్ అంతా అయిపోతుంది. కాబట్టి ముందుగా ఇవన్నీ అయితే కనుక రెడీ చేసుకుని పెట్టుకోండి. తర్వాత ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను, చూడండి. కావాల్సినవి చెప్పాను కాబట్టి ఇప్పుడు ఏ విధాలుగా చేయొచ్చు అంటే, ఒకటి పోస్ట్ ద్వారా, ఇంకొకటి డైరెక్ట్గా వెళ్ళొచ్చు. సో పోస్ట్ ద్వారా పంపించే వాళ్ళు ఇవన్నీ ఫిల్ చేసి అడిగిన సర్టిఫికేట్స్ అన్ని జాయిన్ చేసి ఫొటోస్తో కలిపి మీరు ఒక A4 షీట్ సంబంధించి మనకి ఫైల్స్ది పేపర్ ఉంటుంది అందులో పెట్టేసి హైకోర్టు అడ్రస్ రాసేసి డీడీ కూడా తీయాలి. ఎందుకంటే ఈ డీడీ తీసి అక్కడ 200 అని ఇస్తారు, బట్ 250 అలా ఛార్జ్ చేసినా మనకి ఎక్స్ట్రా ఒక 50 రూపీస్ అనేది పెట్టాలన్నమాట. సో అలా పెట్టి మీరు హైకోర్టు అడ్రస్కి వేసినట్లయితే వాళ్ళకి రీచ్ వాళ్ళ అప్లికేషన్ తీసుకుని మళ్ళీ త్రూ పోస్ట్తో మీకు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది పంపించేస్తారు. సో ఇది పోస్టల్ ప్రాసెస్. ఇప్పుడు మీకు నేను డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసే ప్రాసెస్ అయితే చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఇంటి నుంచి ఇక విజయవాడకి వెళ్ళి అయితే అక్కడి నుంచి నేను 43 నెంబర్ ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గర అయితే హైకోర్టుకి డైరెక్ట్గా బస్సెస్ ఉంటాయి. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది ఇప్పుడు ఏపీలో ఉన్న వాళ్ళు హైకోర్టుకి ఎలా వెళ్ళాలనుకున్నా, ఏ కారణంకి వెళ్ళాలనుకున్నా సరే మీకు ప్లాట్ఫామ్ నెంబర్ తెలుస్తుంది బస్సెస్ గురించి, కాబట్టి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నాను. సో నేను వెళ్ళినంతా కూడా మీకు వీడియోస్ పక్కన యాడ్ చేస్తాను, చూడండి. హైకోర్టుకి ఇంకా అక్కడ బస్సు ఎక్కేసిన తర్వాత డైరెక్ట్ హైకోర్టుకి అయితే వెళ్ళిపోతామన్నమాట. సో అక్కడ దిగిన తర్వాత మనకి అడ్వకేట్స్ అయితే అడ్వకేట్ ఐడి కార్డ్ ద్వారా మనకి పాస్ ఇస్తారు. మామూలు వాళ్ళైతే ఆధార్ కార్డు ఉండాలి, ఏదైనా ఈ రెండిట్లో ఏదైనా ఉండొచ్చు. ఇంకోటి ఏంటి అంటే, అక్కడ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి మాత్రమే డైరెక్ట్ ఎంట్రీ ఉంటుంది. మిగతా వాళ్ళకి ఏ అడ్వకేట్ అయినా సరే మనం డెఫినెట్గా పాస్ తీసుకోవాలి. సో పాస్ తీసుకుని వెళ్ళినప్పుడు ఎంట్రన్స్లో మన బ్యాక్ చెకింగ్ అనేది ఉంటుంది. ఇంకా లోపలికి వెళ్ళిపోగానే మనకి రైట్ సైడ్కి ఆ బార్ కౌన్సిల్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ ఫామ్ అనేది మీకు మొత్తం ఫామ్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తున్నాను, చూడండి. సో మన నేమ్ కానివ్వండి,
డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఎప్పుడు ఎన్రోల్ అయ్యాము, అలానే మీకు అక్కడ చేంజ్ ఆఫ్ అడ్రస్ అని ఉంది కదా, అదేంటి అంటే మీ యొక్క అడ్రస్ అంటే ఎన్రోల్ అయినప్పుడు మీరు ఏ అడ్రస్ ఇచ్చారో అది కాకుండా మారితే కనుక అక్కడ అడ్రస్ రాసుకోవచ్చు, మొబైల్ నెంబర్ వేయాలి, అలాగే ఫోటో అనేది స్టిక్ చేయాల్సి ఉంటుంది, అలాగే మనం సైన్ చేయాల్సి ఉంటుంది. మన అడ్రస్ మారకపోతే ఏం మార్చవసరం లేదనమాట. సో మన ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ అంతా కూడా అదంతా ఫిల్ చేసేసిన తర్వాత పక్కన అక్కడ మనకి ఫీ అనేది ఒక మేడం కట్టించేసుకుంటారు. 250 రూపీస్ అయితే తీసుకున్నారు. ఫీ పే చేసేసిన తర్వాత మనకి రిసిప్ట్ అయితే ఇస్తారు. సో ఈ రిసిప్ట్ అంతా తీసుకుని మనకి అక్కడ మీకు ఇక్కడ 4 డెస్క్ నెంబర్ 4లో అయితే మీకు చూపిస్తున్నాను కదా, పక్కన 4లో అయితే తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసినట్లయితే కనుక వాళ్ళు పిన్ చేసేసుకుని పెట్టుకుంటారు, మనకైతే పంపించేస్తారనమాట. సో ఇది మనకి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది కదా ప్రాసెస్ అయితే కనుక. ఎందుకంటే డీడీ తీయడం ఇదంతా ఓకే, అది వచ్చు మాకు పర్లేదు అనుకుంటే చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే దూరంగా ఉన్న వాళ్ళకైతే పోస్ట్ ఈజ్ వెరీ బెస్ట్. మరి నేనెందుకు పోస్ట్‌లో వేయకుండా డైరెక్ట్‌గా వెళ్ళాను అంటే, మనం ఎన్రోల్‌మెంట్ అప్పుడు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇచ్చాం కదా! ఎందుకంటే మనకప్పటికి ఒరిజినల్ డిగ్రీ ఇష్యూ చేయలేదు కాబట్టి, ప్రొవిజనల్ అయితే అక్కడ పెట్టేసి ఎన్రోల్ అయ్యాము. సో, అది ఏ విధంగా మనం తెచ్చుకోవాలి అంటే, ఎళ్ళగానే మనం మన ప్రొవిజనల్ ఇచ్చేయండి వెనక్కి అంటే ఇవ్వరు. దానికి సంబంధించి ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంది. నేను అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అండ్ మనకి సీఓపీ అనేది ఎప్పటికి వస్తుంది అంటే, అది ఎగ్జాక్ట్‌గా ఎన్ని రోజులు అనేది ఏమీ లేదు. మన యొక్క అడ్రస్‌లు బట్టి, అవైలబిలిటీ బట్టి ఇస్తారు. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్‌గా వెళ్ళినా సరే అది నాకు మళ్ళీ పోస్ట్‌లో వచ్చేలాగానే నేను పెట్టుకున్నాను. ఎందుకంటే మనం జస్ట్ అప్లై చేసుకుని వస్తే వాళ్ళు మళ్ళీ మనకు అది పోస్ట్‌లోనే పంపిస్తారు. డైరెక్ట్‌గా తెచ్చుకోవాలి అంటే కనుక వెళ్ళొచ్చు. పోస్ట్‌లో వేసిన వాళ్ళకి ఇంకా పోస్ట్‌లోనే వచ్చేస్తుంది బ్యాక్. డైరెక్ట్‌గా వెళ్ళి ఇచ్చిన వాళ్ళకి కూడా మనం పోస్ట్‌లో ఇచ్చేయమనేయొచ్చు, లేకపోతే మనం తెచ్చుకోవచ్చు. మరి మనం ఎలా తెచ్చుకుంటాం మనకు తెలియదు కదా అంటే, మనకి అక్కడ రిసెప్షన్ నెంబర్స్ ఉన్నాయన్నమాట. నేను వచ్చేటప్పుడు వాటిని 2 నెంబర్లు కూడా ఫీడ్ చేసుకుని వచ్చాను. ఆల్రెడీ అది మనకి హైకోర్టుకు సంబంధించిన వెబ్సైట్లో ఉన్నాయి, బట్ అన్నీ లేవు కదా. సో నేను మీకు ఆ 2 నెంబర్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఎవరైనా అలా డైరెక్ట్గా అప్లై చేసుకున్నా, లేకపోతే ఏదైనా విషయాలు జెన్యూన్ రీజన్స్తో ఉండి మనకు తెలియాల్సిన విషయాలు ఏమైనా ఉంటే కాల్ చేసి కనుక్కోవచ్చు. సో మీకు అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తాను కాబట్టి చెక్ ఇట్ డౌన్. అండ్ మీకు అవసరం అయితే కాల్ చేసి అడగండి. మనం కాల్ చేసినట్లయితే కనుక అయిపోయింది అంటే మనకు అవి రిటర్న్ అయితే పంపించేస్తారనమాట. సో ఇట్లా మనకి సిఓపికి సంబంధించి మీకు ప్రాసెస్ అంతా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి మళ్ళీ ఫైనల్గా మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను. అప్లికేషన్ ఫామ్ కావాలి, 3 ఫోటోలు కావాలి, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ ఐడి కార్డ్ మనకి ఎన్రోల్మెంట్ అప్పుడు ఇష్యూ చేసిన ఉంటాయి కదా, అవి జిరాక్స్లు కావాలి. సో ఇవి ఉంటే మనకు సరిపోతుంది. ఎయిదర్ ఇన్ పోస్ట్ ఆర్ ఇన్ డైరెక్ట్గా హైకోర్టులో కానివ్వండి, మనం అప్లై చేసుకునే పద్ధతి అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి AB17కి సంబంధించి అంటే అది మనకి పాత అప్లికేషన్ ఫామ్స్ అనమాట ఉన్నది. మనం జస్ట్ అక్కడ మనం ఏదైతే అది మనం యాడ్ చేసుకుని రాసేసుకుంటే సరిపోతుంది అనమాట. రోమన్ నెంబర్స్లో వేసేసి నేను ఇందాక మీకు డిస్ప్లే చేసినప్పుడు యాడ్ చేశాను కదా పక్కన. సో ఇదనమాట మనకి సిఓపికి సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అనేది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి నన్ను అడగండి. అంటే ఏదైనా పాయింట్ మిస్ చేస్తే నేను తప్పకుండా మీకు కమెంట్స్లో అయితే రిప్లై ఇస్తాను. ఓకే, మీకు నేను సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి చాలా క్లియర్గా అయితే చెప్పానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు నేను ప్రొవిజనల్ సర్టిఫికేట్ మనం హైకోర్టులో ఎన్రోల్మెంట్ అప్పుడు వదిలేసి వచ్చాం కదా, అది ఏ విధంగా మళ్ళీ మన దగ్గరికి తెచ్చుకోవాలనే దానిపైన వీడియో చేస్తాను. ఈ వీడియోకి అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా సందేహాలు ఉంటే కమెంట్స్లో నాకు షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విలేజ్ వకీల్ వాస్వి ఛానల్. బాయ్ బాయ్.